హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో చాలా తక్కువ నూనెతో ఫిష్ ఫ్రై చాలా సింపుల్ ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. చేప మొత్తంగా ఫ్రై చేయడం కోసం మేము ఇలా చిన్న చేపలు తీసుకొని క్లీన్ చేయించి తెచ్చుకున్నాము. ఇంటికి తేగానే కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా 2-3 సార్లు నీళ్ళతో కడిగాను. ముళ్ళు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం, కానీ పెద్ద చేప కంటే ఇలా చిన్న చేపలే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఫ్రై కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి నీట్గా కలపాలి. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనం ఫిష్కి పట్టించిన మసాలా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో పోకుండా ఫిష్కి పట్టి ఉంటాయి. ఆయిల్ వేసాం కాబట్టి నీట్గా కలిపి సరిపోకపోతే స్పూన్తో మాత్రమే కొంచెం కొంచెంగా నీళ్ళు వేస్తూ కలుపుతూ ఉండాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఫ్రై కోసం మనకు మసాలా రెడీ అయిపోయింది కదా, మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనం ఫిష్ ఫ్రై ఇలా చేప మొత్తంగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చేపకి ఇలా 2 వైపులా ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. అప్పుడే చేప మొత్తం నీట్గా ఉడికి మసాలా మొత్తం లోపల నీట్గా పట్టి టేస్టీగా ఉంటుంది. కట్ చేశాను కాబట్టి ఇంకోసారి కడిగి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మసాలాని చేపకి ఇలా అన్ని వైపులా ఇలా ఘాట్లు లోపల నీట్గా మసాలాని పట్టించుకోవాలి. ఇదే విధంగా అన్ని చేపలకి మసాలా పట్టించుకోవాలి. ఇదే కొలతలతో నేను కలిపిన మసాలా పేస్ట్ ఇలా అన్ని చేపలకి కరెక్ట్గా సరిపోయింది. దీన్ని మూత పెట్టి 1 గంట నుంచి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేయడం కోసం 2 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఆయిల్లో వేగిపోతాయి కాబట్టి కారం ఏమంతలా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే ఈ ఫిష్ ఫ్రైలో మెయిన్ టిప్. ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఆయిల్లో ప్యాన్కి సరిపడినన్ని చేపల్ని వేసేయడమే. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని వేరే వంటల్లో యూజ్ చేయలేము కాబట్టి ఇది ఫిష్ ఫ్రైకి బెస్ట్ ఆప్షన్. చేపలన్నీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టి 8 నుంచి 10 నిమిషాలు మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా టాంగ్ని యూజ్ చేసి చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇంకో వైపుకి తిప్పాలి. చేప ఒకవైపు 10 నిమిషాలు ఉడికింది కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇంకో వైపు తిప్పి ఇంకో 5 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. ఇంకో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేప నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ ఓ ప్లేట్లో టిష్యూ వేసి వాటిలో వేస్తే ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే పోతుంది. ఇలా చిన్న చిన్న చేపలతోనే కాకుండా పెద్ద చేపతో మీకు కావాలి అనుకున్నప్పుడు ముక్కలుగా కట్ చేసి అయినా చేయొచ్చు. లేకపోతే చేపకు సరిపడినంత ప్యానే ఉండాలి, కానీ ఎంత పెద్ద చేపతోనైనా చేసుకోవచ్చు. ఇలా చేప మొత్తాన్ని చేయాలి అనుకున్నప్పుడు చేప మొత్తానికి ఘాట్లు పెట్టి మసాలా పట్టించి అరిటాకు చుట్టి ఫ్రై చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.